ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 4/10/2025 శనివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారీ ఫలితాలు మరియు పంచాంగ వివరణ తెలుసుకుందాం. ఈరోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరము దక్షిణాయనం శరదృతువు ఆశ్విజ మాసము శుక్లపక్షము ద్వాదశి సాయంకాలం 5:03 వరకు ఉండి తదుపరి త్రయోదశి ప్రారంభమవుతుంది. ధనిష్ఠా నక్షత్రం ఉదయం 9:05 వరకు ఉండి తదుపరి శతభిష నక్షత్రం ప్రారంభమవుతుంది. అమృత ఘడియలు రాత్రి 1:07 నుంచి 2:38 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:10 నుంచి 7:45 వరకు. వర్జం మధ్యాహ్నం 3:57 నుంచి 5:29 వరకు. రాహుకాలం ఉదయం 9:01 నుంచి 10:38 వరకు. సూర్యోదయం 6:10 సూర్యాస్తమయం 5:59. నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు సుఖమయం, ఆనందమయం, అదృష్టయోగం. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి. రైతులకి, పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్ కిరాణం, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ లాభాలు, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ అభివృద్ధి, నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశాలు. వస్తువాహన సౌలభ్యం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్టయోగం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి పొందుకోవచ్చును. బంధుమిత్రుల సమాగమం, వివాహ యోగం, సంతాన యోగం, అనుకూలమైనటువంటి ధనగనక వస్తువాన ప్రాప్తి, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు. ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు. వివాహ సంబంధ చర్చల్లో సఫలత. కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకునే అవకాశాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోనూ, అలాగే చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పదాలు కూడా లాభవంతమైన శుభయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణకి లాభవంతమైన స్థితి. తప్పకుండా మీకు వృత్తి ఉద్యోగాదుల్లో లాభము, విదేశాలు కూడా అనుకూలత, విద్యా ఉద్యోగంలో కలిసి వచ్చేటువంటి శుభయోగం చెప్పబడుతుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఉద్యోగ లాభం, విద్యాభివృద్ధి, ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం, ఉత్తమ స్థాయి విద్యాభివృద్ధి, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, శాట్ లాంటి పరీక్షల్లో కూడా విజయం ప్రాప్తించుకునే అవకాశాలు. శత్రునాశనం, మిత్రలాభం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాల సమస్యపై అవకాశాలు. లాటరీల వల్ల జూదం వల్ల ధనయోగం ఉంటుంది. రుణ విమోచనం జరిగే అవకాశాలు. ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు రావడం, లోన్ సౌకర్యాన్ని పొందుకోవడం, నూతన గృహ లాభాన్ని పొందుకోవచ్చును. వివాహ సంబంధ చర్చల్లో కూడా సఫలత పొందుకునే అవకాశాలు. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చును. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిగిన లాభాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి. ప్రయాణ లాభం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి, చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి, రైతన్నలకి, పూలు పళ్ళు కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలు లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కనబడుతుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి వ్యాపారంలో లాభాలు. ఉద్యోగార్థులకి ఉద్యోగ లాభం బ్రహ్మాండం కనబడుతుంది. ఆశించిన ధనయోగాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణాలకు కూడా అనుకూలవంతమైన ఆనందాది అదృష్టయోగాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. అనుకూలమైన నుండి ఆర్థిక, ఆనంద, విద్యా ఉద్యోగ వ్యాపారంలో శుభయోగాల పరంపర కొనసాగుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారికి ఆనందయోగం, రోగనాశనం, రుణ విమోచనం, శత్రునాశనం, మిత్రలాభం,
బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది అదృష్ట యోగాలు. సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకునే అవకాశం. బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు. వివాహ యోగ్యత, సత్సంతాన ప్రాప్తి. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల చెల్ల వారికి, రైతన్నలకి పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమ కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం. అదృష్ట యోగం. అలాగే రావాల్సిన బాకీలు వసూలు చేసుకునే అవకాశం. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం. నర్సరీ తోటలు, పూజ ఆధార వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను, రైతన్నలకి, పూలు పలుకులు పండించే వారికి లాభాలు. సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలి కూడా అభివృద్ధి పొందుకునే అదృష్ట యోగం. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునేటువంటి అదృష్ట యోగం. ధన, కనక, వస్తు, వాహన ప్రాప్తి. విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. 10 మందిలో గౌరవాన్ని పొందుకోవడం, రాజకీయ రంగంలో ఎదుగుదల బాగా కనబడుతోంది. ఇచ్చిన మాట నిలబెట్టుకునే అవకాశాలు. ప్రశాంతమైనటువంటి విద్యా, ఉద్యోగ, వ్యాపార, వృత్తిలో లాభాలు పొందుకుని శుభమైన రోజు చెప్పవచ్చు. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశి వారికి అష్టమ చంద్రదోషం ఎక్కువ కనబడుతోంది. పనికి మాలినటువంటి వ్యక్తులతో పరిహాసపు సంభాషణ, అనవసరమైన ఖర్చులు, గొప్పల కోసం తిప్పలు పడేటువంటి అవకాశం. పక్కవాడు తొడ కోసుకుంటే మీరు మెడ కోసుకోవాలనేటువంటి ఆలోచన, అనవసరంగా వాళ్ళతో కంపేర్ చేసుకొని మీరు అనగరగనటువంటి ఖర్చులని పెట్టుకునే ప్రయత్నం, దానిలో నష్టాన్ని పొందుకుంటారు. ఎవరికి కూడా మీ ధనము కానీ, వస్తువు కానీ, ఇంకేదైనా వస్తువు కానీ ఎట్టి పరిస్థితి వరకు ఇవ్వకండి. అది తిరిగి వచ్చే అవకాశాలు కష్టం. పూచికత్తుగా సంతకాలు చేయకండి. ఒంటరి ప్రయాణం చేయకండి. ప్రేమ కలాపాలు ప్రమాదం. దుర్మార్గమైనటువంటి వ్యక్తులతో పరిహాసం సంభాషణ, పనికి మాలినటువంటి విషయాలు ప్రస్తావించడం, ధర్మానికి వ్యతిరేకమైన వ్యక్తులతో మీరు చేసేటువంటి స్నేహితాలు మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి. జాగ్రత్త. విద్యా, ఉద్యోగ, వ్యాపార నష్టం. రైతన్నులకి పంట నష్టం. పూలు పలుకులు పండించే వారికి ఇబ్బందులు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్ళకూడదు. రొయ్యలు, చేపలు చెల్లే వారికి నష్టం. సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కష్టకాలము. లాటరీల వల్ల, జూదం వల్ల ధన నష్టము. ప్రభుత్వ ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం బెంచ్ మీదికి మారే అవకాశాలు. విదేశాల నుంచి స్వదేశానికి బలవంతంగా రప్పించే అవకాశం కనబడుతోంది. జాగ్రత్త. రాజకీయ రంగంలో ఇబ్బందులు, సినిమా రంగంలో నష్టాలు, కళాకారుల, క్రీడాలకు ఇబ్బంది. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలో నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. అనుకోని ఇబ్బందులు, రుగ్మతలు, అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుంది. స్నేహితుల వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటున్నాయి. భార్యాభర్తల మధ్య వ్యతిరేకత, ప్రేయసి ప్రియులు నష్టపోయే అవకాశాలు. మోసం చేసుకోవడం, ఒకరినొకళ్ళు మోసం చేసుకునే అవకాశం. చెప్పుడు మాట వినకండి. కుటుంబ సభ్యులతో కంటూ మీకు నష్టాన్ని కలిగిస్తుంది. ఆస్తి పంపకాల గురించి ఈరోజు ఎటువంటి చర్చలు చేయకూడదు. వివాహ సంబంధ చర్చలు కూడా మంచిది కాదు. కన్సల్టెన్సీ మీద ఆధారపడదు. మ్యారేజ్ గురించి జాగ్రత్తగా ఉండండి. లాటరీలు, జూదం వల్ల తీవ్ర నష్టం ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి అంతా కూడా వ్యతిరేకమైన ఫలితాలు కనబడుతున్నాయి. ఉదయం 8:21 నుంచి 9:47 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారికి ధనలాభము, వస్తులాభము, వాహన యోగము, వ్యాపార వృద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి. శత్రునాశనం, మిత్రలాభం, రోగనాశనం, రుణ విమోచనం. విద్యా, ఉద్యోగ, వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశాలు. భాగస్వామి వ్యాపారతో అనుకూలత. పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు ఒకటవడం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత. ఆకస్మిక ధన ప్రాప్తి. లాటరీల వల్ల కావచ్చు, జూదం వల్ల కావచ్చు, రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం విషయంలో కావచ్చు. ధన ప్రాప్తి మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. గొప్ప వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపారానికి నాంది పలికే అవకాశాలు. కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. మ్యారేజ్ గురించి శుభవార్త వినవచ్చు. వివాహ సంబంధ వేడుకల్లో పాల్పంటుకుంటారు. వివాహ యోగ్యత, సంతాన ప్రాప్తి, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణలు లాభాలు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లే వారికి లాభాలు. నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి కూడా అభివృద్ధి. ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఆటోమొబైల్, ఎలక్ట్రిక్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకునే అవకాశాలు. చేనేత, వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు. రాజకీయ రంగంలో అభివృద్ధి, సినిమా రంగంలో మంచి లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు ఉన్నాయి. ఉద్యోగ లాభం, విద్యా లాభం, అలాగే వ్యాపారంలో అనుకూలతలు. వ్యాపారాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశం కనబడుతుంది. శుభవార్తలు వినేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి అదృష్ట యోగం.
అనుకున్నటువంటి పని సమయానుకూలంగా సమయస్ఫూర్తితో పెద్దల అనుకూలతతో అన్ని రకాల ప్రయోజనాలు పొందుకునే శుభదినము. లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి, వివాహాదునిచ్చే తాంబూలాదుల అనుకూలతలు, పిల్లల వల్ల గౌరవము, ఆనందయోగము, ఐశ్వర్యం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపార, ముద్రణాలు లాభాలు, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, కళాకారుల క్రీడలకు అనుకూలత, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్ కి, మహిళా మండలికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలోను అనుకూలవంతమైన స్థితి. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. అనుకున్నటువంటి కార్యసిద్ధి, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పట్టుదల, మంచి పట్టుదల, కార్యదక్షత, వ్యవహార లాభాలు, విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం, స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార వృద్ధి పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ కూడా లాభవంతమైన శుభయోగాల పరంపర. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. తులారాశి వారికి ఒక రకంగా అత్యంత సానుకూలం, శుభయోగం. విద్యా సంబంధ విషయాల్లోనే చిన్న చిన్న ఆటంకాలు రాబోతున్నాయి, జాగ్రత్త. అంటే సమయపాలన ఉంటే చాలు. ఇప్పుడు వాతావరణం బాగాలేకపోయినా కాస్త 1 గంట ముందుగానే పరీక్ష కేంద్రం దగ్గర ఉన్న మంచి లాభాలు. పరీక్ష కేంద్రానికి లేటుగా వెళితే మాత్రం మీరు ఇబ్బందులు పడే అవకాశాలు, విద్యలో కాస్త నష్టం వచ్చే అవకాశం కనబడుతుంది, జాగ్రత్త. మరొక విషయం ఏంటంటే, ఒకళ్ళ పరీక్షను ఇంకొకళ్ళు రాద్దాం, ఏదో నేను సేవ చేస్తున్నాను, హెల్ప్ చేస్తున్నాను, వాడు నాకు ఒక 25,000 ఇచ్చాడు, వాడు ఎగ్జామ్ రాసి పెడదాం అనుకున్న వ్యక్తులకి తప్పకుండా మీరు ఎగ్జామ్ రాసిన వ్యక్తి కూడా, ఇద్దరు కూడా జైలు పాలయ్యే అవకాశాలు ఉంటాయి, జాగ్రత్త. ఈ యొక్క విద్యా సంబంధ విషయాలు చిన్న చిన్న ఆటంకాలు తప్ప మిగతా అన్ని విషయాల్లో ధనం, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలు, సినిమా రంగ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. కళాకారుల క్రీడలకు అభివృద్ధి బాగా ఉంటుంది. అలాగే రాజకీయ రంగంలో కూడా సానుకూలవంతమైన శుభయోగం కనబడుతోంది, మంచి ఆలోచనలు ఉన్నాయి. ఒక విద్యా సందేశాల్లోనే అనవసరమైనటువంటి వివాదాల్లోకి వెళ్తారు, అదొక విషయం, జాగ్రత్తగా ఉంటే మిగతా అంతా మీకు శుభయోగమే. ధన కనక వస్తువాన ప్రాప్తి, లాటరీల వల్ల జూదం వల్ల కూడా ధనయోగము. పెద్దల మాట వినండి, మంచి శుభ ప్రయోజనాన్ని పొందుకునే అవకాశాలు. అలాగే సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయోగాలు. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి పొందుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెల అదృష్టం చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి వారు కాస్త వీళ్ళు కూడా తొందరపాటుతనాన్ని కంట్రోల్ చేసుకోవాలి. అవతలి వాళ్ళు చెప్పే మాట వినాలి ఫస్ట్. అలా అవతలి వాళ్ళు చెప్పినటువంటి మాట శ్రద్ధగా వినగలిగితే మీకు అన్ని రకాల ప్రయోజనాలు. అవతలి వారి మాట వినకుండా మీ తొందరపాటు నిర్ణయాలు అర్థం చేసుకోకపోవడం వల్ల కొద్దిగా ఆర్థిక నష్టాన్ని, మానసిక వేదనని పొందుకుంటారు, జాగ్రత్త. జాగ్రత్తగా ఉంటే మీకు చాలా శుభయోగాలు ఉన్నాయి. లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి, మత్స్యకారులకి మత్స్య సంపద, రొజులు, చేపల జిల్ల వారికి లాభాలు, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, రైతులకి, పూలు పలుకులు పండించే వారికి లాభసాటి వ్యవహారం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి అనుకూలత, విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, బంధుమిత్రులతో అనుకూలత, ఆనందాది యోగాలు ఉన్నాయి. కాబట్టి కాస్త పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే సుఖప్రదం, శుభప్రదం, సంతాన యోగం, వైవాహిక జీవనం, ఆస్తి పంపకాల లాభాలు, కోర్టు వివాదాల సమస్యపై అదృష్ట యోగాలు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. కాస్త దూకుడు తగ్గడానికి వినాయకుడి అష్టోత్తరాన్ని, అలాగే లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని తప్పకుండా చదవండి. మీకు అనుకూలవంతమైన శుభగడిలుగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. ధనుసు రాశి వారికి అద్భుతం, ఒక అనూహ్యమైనటువంటి శుభ సంఘటన, వైవాహిక జీవన ఆనందం కానీ, ప్రేయసీ పిల్లల మధ్య సఖ్యత కానీ, పెద్దల అంగీకారంతో ఒకటవ్వడం కానీ, లాటరీల వల్ల జూదం వల్ల ఆకస్మిక ధన ప్రాప్తి, కోర్టు వివాదాలు సమసిపోవడం, అనుకూలవంతమైనటువంటి వైవాహిక జీవనం, కుటుంబ వృద్ధి, సోదరుల మధ్య మైత్రి, విడిపోదామనుకున్నటువంటి భార్యాభర్తలు శాశ్వతంగా కలిసి ఉండగలిగేటువంటి అదృష్ట యోగం.
వ్యాపారపరంగా శుభయోగాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలకి లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. విద్యా లాభం, ఉద్యోగ లాభం, విదేశీయానం, విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారికి లాభాలు. రైతులందరికీ కూడా పంట లాభం, పూలు పడుగు పండించే లాభాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి. ఈవెంట్స్ చేసే వారికి గొప్ప గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. నర్సరీ తోటలు, పూజాది వ్యాపారం లాభాలు పొందుకునే అవకాశం. అలాగే వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనంద యోగాలు. ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం చెప్పబడుతోంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారికి కుటుంబ సౌఖ్యం, ఆనందకరమైన సంపద, కోర్టు వివాదాలు సమసిపోవడం, విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం, నర్సరీ తోటలు, పూజాద్ర వ్యాపారంలో అభివృద్ధి, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, ప్రయాణ సౌలభ్యం, తీర్థయాత్ర సేవన, కళాకారులకి, క్రీడాకారులకి లాభాలు, సినిమా రంగంలో అభివృద్ధి, రాజకీయ రంగంలో కలిసి వచ్చే అవకాశం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి, చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తులకు కూడా లాభాలు. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమకు లాభాలు. సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి. లాటరీల వల్ల, జూదం వల్ల ధనయోగం ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన ఆనందకరమైన వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ వ్యాపార, విదేశీయాన శుభయోగాల పరంపర పొందుకోవచ్చు. వీరికి 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి వారికి కూడా అదృష్ట యోగం, చాలా మంచి శుభయోగం, పట్టుదల, కార్యశీలత, వ్యవహార లాభం, విద్యా లాభం, కుటుంబ సఖ్యం, ముఖ్యంగా ఆస్తి పంపక లాభాలు, కోర్టు వివాదాలు సమసిపోవడం, మంచి వ్యక్తులతో పరిచయం, నూతన వ్యాపార లాభం, రాజకీయ రంగంలో ఎదుగుదల, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలో లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడగా మంచి లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు. ఈవెంట్స్ చేసే వారికి మంచి ఈవెంట్స్ లభిస్తాయి. తోలు రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, రాజకీయ రంగంలో మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం, విదేశాల్లో స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, పట్టుబదలని కార్యసిద్ధి, ఆస్తి పంపక లాభాలు, స్థిరాస్తులు కొనుగోలు చేయడం, పోగొట్టుకున్న వస్తువుల్ని, వ్యక్తుల్ని, గౌరవాన్ని తిరిగి పొందుకోవడం, అద్భుతమైనటువంటి ఆనందాది అదృష్ట యోగాలు. వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి వచ్చే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకమైన ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. పనికిమాలిన ప్రసంగాలు, పనికిమాలిన వ్యక్తులతో పరిచయాలు, లేనిపోని అనవసరపు ఆర్భాటాలు ఖర్చుని కలిగిస్తాయి. ఆరోగ్య నష్టాన్ని, పనికిమాలిన పదార్థాలు తినడం కూడా మీకు నష్టం. సమయపాలన లేకపోవడం వల్ల విద్యలో ఇబ్బందులు పడడం, అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, జిమాట్, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ లేదా వార్షిక పరీక్షలు ఏమున్నా సరే సమయపాలన ఉంటే మీకు కనీసం బెటర్ పర్సెంటేజ్ వస్తుంది. లేదా అనుత్తీర్ణులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇతరుల మీద ఆధారపడకూడదు. విద్యార్థుల విద్యా నష్టాలు, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగ నష్టాన్ని పొందుకోవడం, లేనిపోని అనవసరపు అత్యాశలు మీకు ప్రమాదాన్ని కలిగించడం, ఆస్తి పంపకాల అసమానతలు, కోర్టు వివాదాలు ఇబ్బంది కలిగించడం, లేనిపోయినటువంటి వ్యక్తులతో ఘర్షణ వాతావరణం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైళ్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. ఈవెంట్స్ చేసేవారికి నష్టం. అలాగే సోషల్ మీడియా, సాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి నష్టం. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ నష్టాలు. మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశం. రొయ్యలు, చేపలు చెల్లె వారికి ఇబ్బంది. రైతులందరూ కూడా కష్టకాలం. పూలు పలుకురాలు పండించే వారికి ఇబ్బంది. ఒంటరి ప్రయాణం ప్రమాదాన్ని కలిగిస్తుంది. రాత్రిపూట ప్రయాణం మీకు పూర్తిగా నిషేధించబడుతుంది, జాగ్రత్తగా ఉండండి. లేనిపోయినటువంటి వ్యాపకాలతో నష్టం. కుటుంబ సభ్యులతో వ్యతిరేకత మీకు నష్టాన్ని కలిగిస్తుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి ఇబ్బందికర వాతావరణం, పరువు భంగం అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఉదయం 9:13 నుంచి 10:02 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.
స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.